Hi friends, welcome to Digital Telugu Tricks. ఈ వీడియోలో మనం వర్డ్ లో ఏదైనా మనం ఒక పోస్ట్లో మనకి పోస్ట్ పైన అంటే మన టైటిల్ కింద హైలైట్స్ అంటే ఆ పోస్ట్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయి అంటే మనం h1 ట్యాగ్, h2, h3 ఇలా అన్ని ట్యాగ్స్ కూడా మనకి ఆటోమేటిక్గా యూజర్ అనేది అతనికి ఏం కావాలో అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి పోతుంది. ఓకే, ఆ హైలైట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో ఆ టేబుల్లో మనం అసలు క్రియేట్ చేయాలి అంటే వర్డ్ప్రెస్లో ప్రతిదీ కూడా మీరు ప్లగిన్స్ ద్వారానే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్. ఓకే, యాడ్ న్యూకి వెళ్ళేసి సెర్చ్ ప్లగిన్ ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆల్రెడీ సెర్చ్ చేశాను నేను. మనకి ఇది ఎలా వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ అవ్వండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, యాక్టివేట్ చేసిన తర్వాత దానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి కన్ఫామ్గా మీరు చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఓకే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్ సెట్టింగ్స్ అనేది ఉంది మనకి. ఇక్కడ చూడండి, పేజెస్లో కావాలి ఎనేబుల్ సపోర్ట్, మనకి పోస్ట్లో కావాలి ఆటో ఇన్సర్ట్, పోస్ట్ పేజెస్. మనకి రెండిట్లో అవసరం అంటే చెక్ చేసుకోండి, లేకపోతే లేదు. మిగతావి యాజ్ ఇట్ ఈస్గా వాటి గురించి నేను మేబీ ఇన్ ఫ్యూచర్లో దాని గురించి మాట్లాడుకున్నాం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని డిఫాల్ట్గా అవే ఉంటాయి, దాన్ని ఆ రెండు మటుకు మీరు చెక్ చేసి పైన మనకి కనిపించింది కదా, ఇవి మనకి ఆ సపోర్ట్ అనేది ఏది కావాలో ఆటో ఇన్సర్ట్, పోస్ట్, పేజెస్ ఈ రెండిటికి మీరు చెక్ చేయండి. చెక్ చేసి సేవ్ చేంజెస్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పోస్టు ఇక్కడ మనకి నేను ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఈ బ్లాగ్లో మనకి పోస్ట్ కావాలి. ఓకే, హోమ్ పేజీ అనేది స్టాటిక్గా ఉండాలి. దానికి మనం ఏం సెట్ చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్కషన్ ట్యాబ్లో రైటింగ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏ స్టాటిక్ పేజీ వచ్చేసి హోమ్ పేజీ అనేది స్టాటిక్గా మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ రెండు హోమ్స్ ఉన్నాయి. ఓకే, హోమ్ అనేది సెలెక్ట్ చేయండి. పోస్ట్ పేజీ బ్లాగ్ 10 పోస్ట్స్ అనేది సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత నేను ఒక చిన్న డమ్మీ కంటెంట్ అనేది తీసుకుంటాను వర్డ్లో. ఇంకా ఆల్రెడీ అది తెలిసే ఉంటుంది. టెక్స్ట్ అనేది నేను డమ్మీగా తీసుకుందాంలే వర్డ్లో. ఈ ఫార్ములా ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మేబీ తెలిసే ఉంటుంది. అంటే టెక్స్ట్ డమ్మీ టెక్స్ట్ మనం ఎందుకంటే బేసిక్గా మనకు వెబ్సైట్కి కావాల్సిన కంటెంట్ అనేది మనం ముందుగానే రాసి పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్ అనమాట. ఓకే, నేను ఇక్కడ రాసేసరికి టైం అయిపోతుంది. ఓకే, 8 పారాగ్రాఫ్ 8 కామా 8 క్లోజ్ ఎంటర్. ఇలా మనకి ఒక టెక్స్ట్ అయితే వచ్చింది. ఓకే, దీన్ని కంట్రోల్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని డైరెక్ట్గా మనం బ్లాగ్లోకి వెళ్ళి ఒక పోస్ట్, చిన్న పోస్ట్ అనేది రాద్దాం. యాడ్ న్యూ పోస్ట్. ఇక్కడ బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ 2020లో ఈ టైప్ ఆఫ్ మేబీ మీకు కనిపించదు ఎడిటర్ అనేది. గుటన్బర్గ్ ఎడిటర్ ఉంటుంది, దీన్ని నేను క్లాసిక్ ఎడిటర్గా చేంజ్ చేశాను. ఈ టైప్ ఆఫ్ మీకు ఇప్పుడు మేబీ బేసిక్గా రాదు. ఓకే, దీనికి కూడా ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి, క్లాసిక్ ఎడిటర్ అనేది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ టైటిల్ అనేది ఇచ్చేయండి మీరు, ఎనీ టైటిల్.
how to create document in Photoshop CC. ఓకే, ఇది టైటిల్. మనం ఇప్పుడు అక్కడ తీసుకున్న మేబీ టెక్స్ట్ అనేది నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది టైటిల్. ఇప్పుడు మనకి అంటే ఇది మనకి గ్రాఫిక్ హెడ్డింగ్. ఇది ఏం పెడదాం మనం ఇక్కడ పారాగ్రాఫ్లోకి వెళ్ళి H2నా H1 అనేది మన ఇష్టం. నేను H2 పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఫోటోషాప్ CC 2020 ఓవర్వ్యూ. జస్ట్ ఇది ఎందుకు పెడుతున్నానంటే మనం హైలైట్స్ అనేవి క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా H1 H2 ట్యాగ్స్ అనేవి మనకి కన్ఫామ్గా ఉండాలి. సో దానికోసమే నేను ఇవి మళ్ళీ మీకు క్రియేట్ చేస్తున్నాను అనమాట. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ CC 2020 ఓవర్వ్యూ. దీన్ని కూడా సేమ్ H1 ట్యాగ్ అనేది మనం ఒకసారి యూజ్ చేయాలి. బట్ H2 H3 అనేది మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి వచ్చేసరికి QuarkXPress QuarkXPress 2019 ఓవర్వ్యూ. ఓకే, దీన్ని కూడా నేను H2లోకి కన్వర్ట్ చేసాను. లాస్ట్గా ఇంకొకటి పెడదాం. InDesign InDesign CC 2020 ఓవర్వ్యూ. ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించిన టూల్స్ అన్నమాట. ఓకే, మనకి H2 పెడతాను. ఇప్పుడు ఈ పోస్ట్ అనేది మీరు ఒకసారి ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ మీరు చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఇమేజ్ పెట్టాలన్నా కూడా మీరు ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దాని ఇమేజ్ ఎలా సెట్ చేయాలి అంటే నేను తర్వాత మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఓల్డ్ లెసన్స్లో వర్డ్ప్రెస్ గురించి ఒక 20 వీడియోస్ దాకా చేశాను మీకు. అందులో కొన్ని అడ్వాన్స్డ్గా మిగిలిపోయినాయి, నేను మళ్ళీ ఇవి మీకు కవర్ చేస్తున్నాను. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడ మీరు సెర్చ్ చేయండి డిజిటల్ తెలుగు. సారీ, సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది, నో ప్రాబ్లం. తెలుగు టెక్స్ట్ వెళ్తే మీరు వీడియోస్ అనేవి మేబీ మీకు ఇక్కడ వర్డ్ప్రెస్కి సంబంధించిన ఇవన్నీ కూడా వర్డ్ప్రెస్ సంబంధించిన వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎలా అంటే మన సిస్టంలో బేసిక్ ఇవన్నీ కూడా మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్పాను. బేసిక్గా మన సిస్టంలో తీసుకున్న మనం సర్వర్లో వెబ్ సర్వర్లో చేసినా కూడా సేమ్ అయితే అలానే ఉంటాయి, నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు హోస్టింగ్ అవన్నీ బై చేసి మీరు టక్న మేబీ టైం వేస్ట్ కాకుండా మీరు బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వీడియోస్ అన్నమాట, బ్లాగర్ గురించి కానీ సమ్ వర్డ్ప్రెస్ గురించి కానీ. ఓకే, సరే, ఇక్కడికి వచ్చేసరికి మనం దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, దీన్ని H2 పెట్టేసాము. ఇమేజ్ అనేది మనం తర్వాత చేద్దాం. ఓకే, పబ్లిష్ కొట్టేయండి.
పబ్లిష్ అనేది అయిపోతుంది. ఓకే, పబ్లిష్ అయిపోయింది. మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేసి మనం చూద్దాం. రీసెంట్ పోస్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఒకటి యాడ్ అయిపోయింది. బట్ ఇది హోమ్లోకి ఎందుకు రాలేదు అంటే మనం సరే దాని గురించి తర్వాత చూద్దాం. బ్లాగ్లో ఆ పోస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మన ఇమేజ్ అయితే సెట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయగానే మీకు చూడండి, ఇక్కడ చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్, మీకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనికి నేను InDesign CC ఓవర్వ్యూ కొట్టగానే డైరెక్ట్గా నన్ను అక్కడికి తీసుకెళ్తుంది. ఇది InDesign CC ఓవర్వ్యూ యూజర్కి ఫ్రెండ్లీగా మనం ఇక్కడ illustrator CC ఓవర్వ్యూ అనగానే డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. illustrator CC 2020 ఓవర్వ్యూ. దాని గురించి ఈ విధమైన కంటెంట్ అనేది ఆటోమేటిక్గా మనకు దీన్ని హైడ్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎనీ ఈ టైప్ ఆఫ్ అంటే టేబుల్స్, ఇది జస్ట్ ఏంటంటే మనం హైలైట్ టేబుల్. బట్ ఇంకొక టేబుల్స్ మనం జనరల్గా కొన్ని టేబుల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు టేబుల్ అనేది మీకు దానికి సపరేట్గా ఉంటాయి మళ్ళీ. ఓకే, దానికి సపరేట్గా ఉంటాయి. ప్లస్ ఇక్కడ మనకి ఎడిటర్లో ఇక్కడ టేబుల్స్ అనేది లేదు, దాన్ని ఇన్సర్ట్ చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆ టేబుల్స్ కూడా మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, మేబీ మీకు వర్డ్ప్రెస్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు క్లారిటీగా మేబీ, ఎందుకంటే ఒక్కోసారి మనం ఆటోమేటిక్గా మిస్ చేస్తాం. ఇది మెయిన్ పాయింట్ కాదనుకున్నది ఒక్కోసారి మనకు అదే మెయిన్ పాయింట్ అవుద్ది. అంటే దాని గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి ఎటువంటి కంటెంట్ అనేది దొరుకుతుంది. మెయిన్గా మనకు తెలుగులో కంటెంట్ దొరకడం అంటే చాలా రేర్ అనమాట. చెప్తారు, చెప్పిన సోదే చెప్పుకుంటా, మేబీ అందరినీ అనటం లేదు, కొంతమంది మనకి ఎట్లా ఉంటుందంటే అవన్నీ నేను చెప్పకూడదు. మీకు జునైన్గా కంటెంట్ ఇచ్చేవి 2-3 ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనం స్మార్ట్ తెలుగు సమ్ అట్లాంటి కొన్ని కైండ్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఓన్లీ, ఎడ్యుకేషన్గా నేర్చుకునే వాటికి వ్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ వస్తుంటాయి. సో ఒకరిద్దరు నేర్చుకున్నా కూడా వెళ్ళనుకో ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.